ఎస్ సార్. ఓ, తనే టార్గెటా? ఇక్కడే కదా చెప్పారు, ఏం ఇంకా రాలేదు. వస్తాడు, అమిత్ ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దిగులు పడొద్దు. రోడ్లో రావాలి కదా, ఎక్కడైనా లేట్ అయ్యి ఉండొచ్చు. అవును, నువ్వు ట్రాఫిక్లో ఎక్కడైనా ఇరుక్కుని ఉంటావు కదా. కానీ నాకు చాలా భయంగా ఉంది. దారిలో తనకేమో అవ్వకూడదు. అదిగో వదినా, అన్నయ్య వచ్చేసాడు. మీరే చాలా కంగారు పడుతున్నారు. అదిగో వచ్చేసాడు. అక్కడెందుకు నిల్చుకున్నారు? ఎందుకు అక్కడ ఆగిపోయాడు? ఈ ప్లేస్ తెలుసు కదా. చూడు, నువ్వు నన్ను ఎక్కడికొచ్చి ఆగమని చెప్పావో ఇప్పుడు కరెక్ట్గా నేను అక్కడికే వచ్చి ఆగాను. పదే పదే ఎందుకు చోటు మారుస్తున్నావు? చూడు, విను, హలో పెట్టేశాడు. వాళ్ళు అక్కడేం చేస్తున్నారు? నన్ను ఫాలో అవ్వద్దని వీళ్ళకి ముందే చెప్పాను కదా. జరగండి, జరగండి, అందరూ కాస్త దారి ఇవ్వండి ప్లీజ్. అమిత్, అన్నా, అమిత్, అన్నా, అమిత్, అన్నా, అమిత్, అన్నా, అమిత్, అన్నా, అమిత్, అమిత్, ఆగమ్మా. వదినా, వదినా, వద్దు. నేను ఆయన్ని చూడాలి, నన్ను వదిలేయండి. నేను ఆయన్ని చూడాలి, వద్దు, వాడిని నన్ను చూడొద్దు వదిలేయండి. నువ్వు. నేను ఆయన్ని చూడాలి, నేను ఆయన్ని చూడాలి. చూస్తానికి అసలు అక్కడ ఏం లేదమ్మా. ఏంటేమీ లేదు, కాస్త అర్థం నేను ఆయన్ని చేసుకోమ్మా. చూడాలి. చెప్పేది అర్థం వదలండి. చేసుకో. లేదు, లేదు. వదినా, అన్నయ్య నిజంగానే మాతో లేడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్, ప్లీజ్. నువ్వే నా భర్తను చంపావు. నువ్వే నా భర్తను చంపావు. చెప్పు, ఎందుకు నా భర్తను చంపావు? మేడం, ఇందులో నా తప్పు ఏమీ లేదు. ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయింది. ఇదెలా జరిగిందని నేనే ఒక పెద్ద షాక్ లో ఉన్నాను. చాలా ట్రై చేసి ఆపడానికి. అబద్ధం, నువ్వే నా భర్తను చంపావు. ఇతనే నా భర్తను చంపాడు. చెప్పు, ఎందుకు చంపావు? ఎందుకు ఇలా చేసావు? చెప్పు. ఏంటి చూస్తున్నారు? మీరు అడగండి. చూడు, కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడే సిఐడికి కాల్ చేస్తాను. హలో, సిఐడి.
సంజని మేడం, ఇది ఓన్లీ యాక్సిడెంట్ కాదు, మీ భర్తను చంపాలని అనుకుంటున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అవును సార్, ఇది నిజమే. నిజంగా ఇది యాక్సిడెంటే సార్. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పండి. సార్, ఇది కావాలనే చేశారు. నా భర్తని నా దగ్గర నుంచి దూరం చేశారు. సార్, నేను మంచిగా గుజరాత్ నుంచి వస్తున్నాను. ఎక్కడా ఎలాంటి సమస్య లేదు. ఇక్కడికి వచ్చాకే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సార్. సార్, ఆ బండి డైరెక్ట్గా నా పక్కనే ఉంది. నేను బ్రేక్ కొట్టి ఆపడానికి ప్రయత్నించాను, కానీ సార్ బ్రేక్ వర్క్ అవ్వలేదు. సార్, నేను చాలాసార్లు హార్న్ కూడా కొట్టాను, స్టీరింగ్ కట్ చేయడానికి కూడా ప్రయత్నించాను, అయినా యాక్సిడెంట్ అయిపోయింది సార్. సార్, నేను కాపాడడానికి చాలా ప్రయత్నించాను సార్. స్టీరింగ్ కట్ చేయడానికి ప్రయత్నించాను, స్టీరింగ్ జామ్ అయిపోయింది సార్. అందుకే ఈ యాక్సిడెంట్ అయింది సార్. సరే, అతను చెప్పింది నిజమే. ఎవరో స్టీరింగ్లోనూ బ్రేక్లోనూ వాళ్ళ సత్తా చూపించారు. అలాగా? చూశారు కదా, నేను చెప్తున్నాను కదా, ఇది ఒక ప్లాన్ చేసినటువంటి మర్డర్. నా భర్తని వీళ్ళందరూ చంపేశారు. నేను మీకు చెప్పగలను ఏం జరిగిందని. వదిలే సంజని, ఇప్పుడు ఏం చేసినా సరే మన అమిత్ ఇప్పుడు మనకి తిరిగి రాడు. మన ఇల్లు ఇప్పుడు చీకటైపోతుంది. మనం మిగతా వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఏం జరగబోతుంది? నేనెందుకు వదిలేయాలి అంకుల్? ఇక్కడ దాచడానికి ఏం లేదు. అమిత్ ఇప్పుడు నాతో లేరు. దాంతో కాజల్ ఎక్కడుందని తెలియట్లేదు. కాజల? ఎవరా కాజల్? చెప్పండి మేడం, ఆ కాజల్ ఎవరు? నాకు అమిత్కి పుట్టిన ఒకే కూతురు. ఏమైంది? తనని నిన్న ఎవరో కిడ్నాప్ చేశారు. అమిత్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికే ఇప్పుడు కార్లో వచ్చారు. కాజల్ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారా? కిడ్నాప్ చేశారా? అమిత్ మీకు డబ్బులు ఇవ్వాలని వస్తూ ఉంటే అప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యింది. అసలు ఈ రెండు విషయాల లోపల ఏదో ఒక కనెక్షన్ ఉందే. అవును సార్, ఏదో జరుగుతోందని నాకు అర్థమైంది. నేను మొదటి నుంచే భయపడుతున్నాను, కానీ ఏం చేసేది? ఎవరూ నా మాట వినలేదు సార్. అమిత్, 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 నేను నీతో వస్తాను ప్లీజ్. కిడ్నాపర్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు. సరే, కరణ్ అయినా తీసుకెళ్ళు. అన్నా, మీతో పాటు నేను వస్తాను. నేనేమీ పిక్నిక్ వెళ్ళట్లేదు కరణ్. అమిత్, నాకు నిజంగా చాలా భయంగా ఉంది. అక్కడ నీకేదైనా నాకేం కాదే. ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కావడం లేదు? వాళ్ళు అడిగింది వాళ్ళకిస్తానని చెప్పానుగా. మన కూతురు ప్రాణాలతో తిరిగి వస్తే అదే చాలు. ఆ తప్ప ఇంకేం వద్దు మనకి. వస్తాను. అమిత్, అమిత్, సంజని, రా లోపలికి వెళ్దాం, అంతా సరైపోతుంది. ఓకే బాబాయ్, నాకు చాలా భయంగా ఉంది. మనం పోలీసులకి చెప్తాం. లేదు సంజని, ఇలా చూడు, నువ్వు ఈ ఇంటి కోడలివి, నా కూతురులా నేను చూసుకుంటున్నాను. అందువల్ల నేను చెప్పేది విను. నీ భర్తను అడగకుండా నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు ప్లీజ్. లేదు బాబాయ్, నేను ఖచ్చితంగా వెళ్తా. మీకు కావాలంటే రండి. కరణ్, బండితి. సార్, వాణ్ణి ఎందుకు కొట్టాలి? వాడు డబ్బుతో కదా వచ్చాడు. సార్, కిడ్నాపర్ ఈ పని చేసుంటే వాడికి డబ్బులు ఎలా దొరుకుతాయి? సార్, కార్లో డబ్బులేం దొరకలేదు. కారులో డబ్బులు లేవా? లేదు సార్. అంతేకాకుండా కార్లో బ్యాగో బ్రీఫ్ కేసో ఇంకేమీ లేదు సార్. అక్కడ ఏమీ దొరకలేదు సార్. సార్, ఈయన వచ్చే దారిలోనే కిడ్నాపర్లు డబ్బులు తీసేసుంటారా? సంజని మేడం, కారులో తీసుకొచ్చిన డబ్బు కనపడతలేదు. డబ్బులు కాదు. డబ్బులు అక్కడ లేవా? వాళ్ళ డిమాండ్స్ వేరే.
ఏంటి వేరేగా ఉందా? డబ్బు లేకపోతే ఇంకేం అడిగారు? బంగారం, వెండి, నగల ఏదోటి ఉంటుంది కదా. నాకేం తెలీదు. నేను అమిత్ని అడిగాను కానీ తను నా దగ్గర ఏం చెప్పలేదు. చెప్పనే లేదు. ఏంటి కరణ్, మీకేమైనా తెలుసా? సార్ మాకు ఒక విషయం మాత్రమే తెలుసు. కాజల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళంతా డబ్బు అడిగారు. అన్న ఈరోజే డబ్బు ఇవ్వాలని అనుకున్నారు. అది ఎంత ఏంటి మాకేమీ చెప్పలేదు సార్. ఇలా చూడండి మేడం, అసలు నాకేమనిపిస్తుందంటే మీరేదో మా దగ్గర నుంచి దాస్తున్నారని. దయచేసి మీరు మా దగ్గర నుంచి ఏం దాయొద్దు. మీరు నిజం చెప్పి తీరాలి. ఏది దాయకుండా చెప్పండి. మేమేం దాచట్లేదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. నా కూతుర్ని కాపాడండి ప్లీజ్. కిడ్నాప్ కోసం డబ్బులు అడగలేదంటే దానికి బదులుగా ఏం ఎదురు చూస్తుంటారు? మరి అమిత్ ఎందుకోసం ఇవన్నీ దాచాలి? ఎందుకని వాళ్ళ కుటుంబం వాళ్ళ దగ్గర ఇదంతా దాస్తున్నాడు? యాక్సిడెంట్ జరగడానికి ముందు బండిని ఎక్కడైనా ఆపేవా? ఎందుకు అడుగుతున్నానంటే ఒకవేళ నువ్వు బండిని ఆపినప్పుడు బ్రేక్తో లేకపోతే స్టీరింగ్తోనో ఏదో తప్పు చేసి ఉండొచ్చు కదా అతను. అవును సార్, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ వస్తుంది. అక్కడ ఆఫీసర్ నన్ను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనా? సార్ ఇక్కడే ఆపండి, ఇక్కడే. సార్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉండేది. ఇక్కడ చూస్తే ఏమీ లేదు. నేను లారీ నడిపించుకొని వచ్చేటప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ పోయి ఉంటాడు? ఇలా చూడు, నువ్వు చెప్పిన చెక్ పోస్ట్ ఇక్కడ లోయలో ఉంది. అవును సార్, ఈ 2 డ్రమ్ములు, ఆ పైపు ఇక్కడే ఉండేది. అక్కడికెలా వెళ్ళింది? ఎందుకంటే ఇది నకిలీ. నిన్ను ఆపడం కోసం వాళ్ళు పెట్టారు. ఇక్కడ నుంచున్న ఫేక్ అయిన ఆఫీసర్తో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే టైంలోనే మీ ట్రక్ యొక్క బ్రేకు, స్టీరింగ్ ని స్పాయిల్ చేశారు. మీరేమంటున్నారు? ఇదంతా డూప్లికేటా? అవును, నకిలీయే. నువ్వు పని చెయ్యి, సార్ నకిలీ ఆఫీసర్ని స్కెచ్గా గీసాయి. సరే సార్. సార్ వీడే ఆ డూప్లికేట్ ఆఫీసర్. వీడే ఆ ట్రక్ని ఆపాడు. మన రికార్డ్స్తో ఏమైనా మ్యాచ్ అవుతుందో చూడు. లేదు సార్, ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. అండ్ సార్ యాక్చువల్లీ ఇది మాత్రం కాదు. ఏ నంబర్ నుంచి అమిత్కైతే కాల్ వచ్చిందో ఆ అడ్రస్ కూడా తప్పుగానే ఉంది సార్. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిని డబ్బిచ్చి తను విడిపించాలని తను వెళుతుంటే హత్య జరుగుతుంది. ఎందుకని హత్య చేయాల్సి వస్తుంది? దీనికేం కారణం ఉంది? వాడు డబ్బడకపోయి ఉంటే ఇంకేం అడుగుంటాడు? బాస్, నేను నీకు సహాయం చేయగలను అనుకుంటున్నాను. ఏంటి, కారులో డబ్బులున్నాయేంటి? డబ్బంతా దొరకలేదు. లేక కిడ్నాప్ చేస్తాను, నగా నట్రా అలాంటివి ఏమైనా అడిగాడా? అది కూడా అడగలేదు. ఏం అడిగినా ఎప్పుడు చూసినా లేదు లేదు అని చెప్పడం కన్నా అసలు ఏముందో చెప్పండి. ఐస్ క్రీమ్. అమిత్ కార్లో ఐస్ క్రీమ్ ఉందా? లేదు. ఏంటయ్యా పొద్దునే వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నావా? ఇక్కడ ఏం దొరికిందో చెప్పు. నేను ఆటాడలేదు, చెప్తాను వినండి. నాకు అమిత్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ చేతిలో ఐస్ క్రీమ్ దొరికింది. అది ఎలాంటి ఫ్లేవర్ ఐస్ క్రీమ్? గుడ్ క్వశ్చన్. బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్. సార్ మీ ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి తప్పుగా ఉందని మీకు అర్థం కావట్లేదా? నా ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందా? సార్ ఉంది, తప్పకుండా ఉంది. కానీ అయితే? ఇప్పుడు మీరు చెప్పేది నమ్మాలా లేదా అని నాకు అనుమానంగా ఉంది. ఒక వ్యక్తి తన కిడ్నాప్ అయిన కూతురు కోసం డబ్బు తీసుకువెళ్తున్నాడు. ఈ పని చేయడానికి వెళ్ళడానికి ముందు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడా? ఇలా చూడయ్యా, వాడు ఏం చేశాడు ఏం చేయలేదని దాని గురించి నాకు తెలియదు. ఈ క్లూ పెట్టి మీరు ఏదైనా కనిపెడితే కనిపెట్టండి. నేను బయలుదేరుతున్నాను. బాయ్. దయా, ఒక పని చెయ్యి. సార్ అమిత్ వైఫ్ సంజనికి ఇప్పుడు ఫోన్ చెయ్యి. ఆవిడ్ని అడుగు, అమిత్ ఇంటి నుంచి బయలుదేరే ముందు ఐస్ క్రీమ్ తినేసే వెళ్ళాడని. దానికి ఆవిడ ఏం సమాధానం చెప్తుందో విను. సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మాయిని కాపాడటానికి కోసం డబ్బు తీసుకెళ్తున్న ఒక తండ్రి మధ్యదారిలో ఆపి ఐస్ క్రీమ్ తిన్నాడు. అది కూడా ఒక బటర్ స్కాచ్ కలిపిన ఐస్ క్రీమ్. సార్
సార్ మేడం చెప్పారు వాళ్ళ అమ్మాయికి ఐస్ క్రీమ్స్ అంటే బాగా అలర్జీ అట, అందువల్ల తను ఐస్ క్రీమ్స్ తినరట, ఇంట్లో కూడా ఐస్ క్రీమ్స్ ఉండవట. ఇదిగో చూసావా, ఇప్పుడు ఇందులోంచి మనకేం తెలుస్తుంది? అమిత్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఐస్ క్రీమే అతను తిన్నాడు. అమిత్ ఒక నాన్ననా? అమ్మాయిని కాపాడడానికి ముందు బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ ని తిన్నాడు. పంకజ్, ఆ తండ్రి ఐస్ క్రీమ్ తినటంలోనే వేరే ఏదో ఉంది. మీరు ఒక పని చేయండి, అమిత్ ఇల్లు, అతను డబ్బు తీసుకెళ్లిన చోటు మధ్యలో ఎన్ని ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయో చూడండి. అతను ఖచ్చితంగా ఏదో ఒక ఐస్ క్రీమ్ పార్లర్కే వెళ్ళుంటాడు. అక్కడే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని అతను తినుంటాడు. సార్ మేము ఐస్ క్రీమ్ పార్లర్స్ అన్ని చెక్ చేసాం, ఇదే ఆ షాప్. అమిత్ ఇక్కడే ఐస్ క్రీమ్ కొన్నాడు. ఓకే, రండి సార్. మీ ఐస్ క్రీమ్ పార్లర్కి నిన్న అమిత్ అనే వ్యక్తి వచ్చి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కొనుక్కుని వెళ్ళాడా? అవును సార్. బాగా జాలీగా ఐస్ క్రీమ్ తిని ఉంటాడే. లేదు సార్, తను డెలివరీ ఇమ్మన్నాడు. తినలేదా? ఏంటి సార్, మోసం చేసుకున్నాడు. ఐస్ క్రీమ్ ని తీసుకుని తినలేదా? వాడు ఐస్ క్రీమ్ తినకపోతే వాడి చేతికి ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది? ఏ అడ్రస్కి ఐస్ క్రీమ్ పంపారు? ఒక్క నిమిషం మేడం. మరి ఐస్ క్రీమ్ని పార్సల్ చేసి పంపించిన ఆ వ్యక్తి ఎవరు? వాడు పనులు వదిలేసి ఐస్ క్రీమ్ని పార్సల్ చేసి పంపే పనులు ఇంట్రెస్ట్ పెట్టాడు. ఇదే అడ్రస్. ఇది అమిత్ ఇంటి అడ్రస్సే. సార్ ఒకటి అర్థం కావడం లేదు. పాపని డ్రాప్ చేయడానికే కదా వెళ్ళాడు, కానీ ఇక్కడి నుంచి ఐస్ క్రీమ్ పంపించాడు. అదే కదా, ఇది సంతోషమైన విషయం కాదు. ఐస్ క్రీమ్ పంపాల్సిన అవసరమూ లేదు. సరే, ఈ ఐస్ క్రీమ్ డెలివరీ ఎన్నింటికి పంపారు? 1:30 ఉంటుంది. అమిత్ యాక్సిడెంట్ ని చూస్తూనే ఉన్నాను సార్. అంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఎవరూ ఉండుండరు. ఒక్క నిమిషం, ఇప్పుడే తెలుసుకుందాం. హలో మేడం, నేనే. నాకు మీరొక విషయం చెప్పాలి. నిన్న మధ్యాహ్నం 1:00-1:30 మధ్య మీ ఇంట్లో వాచ్మెన్ కానీ సర్వెంట్స్ కానీ ఎవరైనా ఐస్ క్రీమ్ డెలివరీ తీసుకున్నారా? సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. మేనేజర్ గారు, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. వాచ్మెన్కి అలాగే పని వాళ్ళకి లీవ్ ఇచ్చేశారు. ఇల్లు తాళం వేస్తుంది. మరి ఐస్ క్రీమ్ డెలివరీ ఎలా జరిగింది? కానీ సార్, మా రిపోర్ట్ ప్రకారం డెలివరీ అక్కడ జరిగింది. డెలివరీ చేసింది ఎవరు? గిరీష్. గిరీష్. సార్, మనం ఎందుకు బటర్ స్కాచ్ ని గిరీష్ ని ఫాలో చేస్తున్నాం? నిన్న అమిత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఐస్ క్రీమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్న విషయం తెలిసింది. సరే, కాబట్టి ఆ డెలివరీ బాయ్ ఆ ఐస్ క్రీమ్ని ఏం చేశాడన్న విషయం తెలియాలి. సార్ మళ్ళీ అమిత్ అడ్రస్కి ఐస్ క్రీమ్ ని ఆర్డర్ చేశారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఆర్డర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు డెలివరీ బాయ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. సార్, నిన్న గిరీష్ ఏం చేశాడో ఈరోజు కూడా అదే చేస్తాడా సార్? అదే చేస్తాడని చెప్పడం లేదు. గిరీష్ మళ్ళీ అదే తప్పు చేశాడు. అదిగో చూడు, వాడు వేరే దారిలో వెళ్తున్నాడు. సార్ తను బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నించున్నాడు. వాడు ఇక్కడ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడు. ఎవరై ఉండొచ్చు? నిన్న ఎవరిని కలిశాడో వాడి కోసమే వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. బట్ ఇవాళ వాడు ఇక్కడికి రాలేదు. వాడు రాడు కూడా, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది మనం. మనం తిన్నగా వాడి దగ్గర అడగొచ్చు కదా. వద్దు, వీడు ఏం చేస్తాడో చూద్దాం. సార్, సార్ నాకు తెలిసినట్టుగా నిన్న కూడా ఇలాగే చెట్టు కింద నించుని ఐస్ క్రీమ్ ని తిని ఉంటాడు. ఈరోజు కూడా తినబోతున్నాడు. పద. అరే ఎవడ్రా వీడు? ఆ ఐస్ క్రీమ్ ఇప్పుడు మిల్క్ షేక్ అయి ఉంటది. సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పంకజ్, వీడు ఎవరి కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేశాడో వాడు ఇక్కడికి రాలేదు. అందువల్ల ఒకవేళ వీడు వాడిని కలవడానికి వెళ్తున్నాడేమో.
వాడిని వెతుక్కుంటేనే వాడు ఇంత దూరం వచ్చాడు. అయ్యయ్యో సార్, వీడు ఐస్ క్రీమ్ ని మజ్జిగ చేసుకున్నాడు. దాన్ని తినలేం కూడా, తాగలేం కూడా. ఇప్పుడు వెళ్ళి అడుగుదాం ఎందుకు ఇలా చేశాడో. హెల్మెట్ తీ. లే, చెప్పు, ఈ ఐస్ క్రీమ్ స్టోరీ చెప్పు. కొద్ది రోజుల ముందు ఒక మనిషి వచ్చి నన్ను చూశాడు. వాడే చెప్పాడు నాకు మీ పార్లర్కి అమిత్ అని ఒక అతను వస్తాడని. వాడు వచ్చి బటర్ స్కాచ్ ఆర్డర్ చేస్తాడని చెప్పాడు. నిన్న అమిత్ పార్లర్కి వచ్చి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు. అవును సార్, వచ్చాడు. దాన్ని ఎక్కడ డెలివరీ చేయాలో కూడా ముందే చెప్పేశాడు. ఆ ఐస్ క్రీమ్ని అమిత్ నానికి డెలివరీ చేయాలి, కానీ వాడు నాకు చెప్పింది ఈ ఐస్ క్రీమ్ని ఆ అడ్రస్కి డెలివరీ చేయొద్దని. వాడికే ఇమ్మని చెప్పాడు. దాన్ని నువ్వు వాడికి ఇచ్చేసావా? అవును సార్, వాడు నన్ను బస్ స్టాప్లో చూశాడు. ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈ పని చేయడానికి నాకు వాడు 2000 రూపాయలు ఇచ్చాడు నాకు. అతని పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమన్నా తెలుసా? లేదు సార్, నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి. వాడు మనిషి ఎలా ఉన్నాడు? వాడి హైట్ ఒక 5.6 ఉంటుంది. తెల్లగా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా చప్పగా ఉండింది. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. ఎప్పుడొచ్చినా వాడు బైక్లోనే వస్తాడు. సార్, ఆ ట్రక్ డ్రైవర్ ఎలా చెప్పాడో వీడు కూడా అలాగే చెప్తున్నాడు సార్. అంటే ఒకే వ్యక్తి 2 చోట్ల ఉన్నాడు. ఆ టోల్ గేట్ దగ్గర, తర్వాత బస్ స్టాప్లో. సరే, ఒక విషయం చెప్పు, ఆ ఐస్ క్రీమ్ టబ్ లోపల వేలు పెట్టి నువ్వు ఏం వెతికావు? సార్, నేను అమిత్ సార్ ఐస్ క్రీమ్ టబ్లో ఏదో పెట్టడం చూశాను. సార్, మేనేజర్ సార్, హా, ఈ ఐస్ క్రీమ్ డబ్బాని మీరు డెలివరీ చేస్తారా? ఇది టైంకి అక్కడ డెలివరీ అవ్వాలి. మీరు దిగులు పడద్దు, కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. ఆ, ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బాని పంపించండి, ఇంకేం వద్దు. ఆహా, ఈ డబ్బాను కూడా పంపిస్తాను. మీ కళ్ళ ముందే పంపిస్తాను. గిరీష్, ఎస్ సార్. ఇక్కడ చూడు, ఈ డబ్బాని ఈ అడ్రస్లో డెలివరీ చెయ్యి. ఓకే సార్. సరేనా? ఓ, అందుకే అమిత్ వేలికి ఐస్ క్రీమ్ ట్రేసెస్ ఉన్నాయి. ఆ విషయం సోలంకి గారు కనిపెట్టారు. ఓకే సార్. నేను అనుకున్నాను ఐస్ క్రీమ్ ఇచ్చేసి ఆ డబ్బుని తీసుకుందాం అనుకున్నాను, కానీ కానీ మాతో తను రాలేదు. రాలేదు సార్. నేను ఏమనుకున్నానంటే ఆ ఐస్ క్రీమ్ టబ్బు నుంచి నేను ఆ వస్తువుని తీసేద్దాం అనుకున్నాను. అమిత్ ఆ ఐస్ క్రీమ్ టబ్ లోపల ఏం దాచాడన్న విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి. అంతేకాకుండా అతనికి ఆ వస్తువు ఎందుకు కావాలి? ఏంటి మీరేం చెప్తున్నారు సార్? వాళ్ళు అడిగింది ఇవ్వడానికి ముందు ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాడా? అవును. దాంతోపాటు వాడు ఆ ఐస్ క్రీమ్లో ఏదో ఒకటి పెట్టాడా? అవును, అది కూడా అతను పెట్టుకున్న వస్తువునే డిమాండ్ చేశారు. మీకేమనిపిస్తుంది? అతను ఏం అలాంటి ఉంచుకున్నాడు ఐస్ క్రీమ్ లోపల? సార్, నిన్న ఉదయం తన చేతిలో యూఎస్బి డ్రైవ్ చూశాను, స్టడీ రూమ్లోంచి బయటికి వచ్చేటప్పుడు. యూఎస్బి డ్రైవ్? ఒక్క నిమిషం సార్. సరే, అమిత్ ఆ యూఎస్బీ డ్రైవ్ని ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టాడా? సార్, ఇలా ఉండింది. ఇలాగా ఆయన దగ్గర చాలా ఉన్నాయి సార్. ఇందులో అంత విశేషమైనది అతను ఏమి దాచిపెట్టి ఉంటాడు ఈ యూఎస్బి డ్రైవ్లో? అమిత్ డబ్బుకు బదులుగా దీన్ని ఉపయోగించాడే. ఏంటి మౌనంగా ఉన్నారు?
ఎందుకని సైలెంట్గా ఉన్నారు? మా దగ్గర ఏం దాస్తున్నారు? ప్లీజ్ దాయదు. ఏదైనా సరే మా దగ్గర నిజం చెప్పండి, లేకపోతే విషయం వేరే విధంగా ఉంటుంది. మీ కాజోల్ ప్రాణాలకు కూడా ప్రమాదం వస్తుంది. చెప్పండి. సార్ అది వచ్చి మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నామని చెప్పాము, కానీ యాక్చువల్గా వేరే జరుగుతుంది. సార్, మేము గవర్నమెంట్ కోసం లైవ్ వెపన్స్ చేస్తున్నాం. గవర్నమెంట్తో మాకు ఒక కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ ఉంది. ఏం జరిగినా కూడా ఇది మేము బయటకు చెప్పం. అప్పుడు ఇందులో ఏమైనా రహస్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందా? మనిషినే చంపే అంత. దీన్నే అమిత్ ఐస్ క్రీంలో పెట్టి ఎవరికో ఇవ్వాలనుకున్నాడు. ద్రోహం చేశాడు, అది కూడా దేశానికి. లేదు, ఆయన ద్రోహి కాదు. ఒకవేళ తన కూతురు కిడ్నాప్ అవడం వల్ల తన మనసు విరిగిపోయి రాంగ్ స్టెప్ తీసుకున్నాడేమో. అమ్మాయి కారణమై ఉండొచ్చు, లేక వేరే ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఎవరు దేశానికి ద్రోహం చేయకూడదు. దయాకి ఫోన్ చెయ్యి, వాడితో చెప్పు ఈ అన్ని పనులు కూడా ఐస్ క్రీమ్ ఎవరైతే డెలివరీ చేశాడో వాడే చేస్తుంటాడు. వాడిని ముందు లాక్కురండి. ఇది దేశ రక్షణకి సంబంధించింది. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. సార్, ఈ షాప్ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఆపోజిట్ లో ఉన్న బస్ స్టాప్ తెలుస్తుంది. ఆ పాయింట్ నుంచి వ్యూ చేశారు సార్. ఖచ్చితంగా డెలివరీ బాయ్ ఇక్కడికే వచ్చి ఉంటాడు. గుడ్, ప్లే చేయి. సార్, మరి డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ తీసుకున్నది ఎవరు? వాడే వీడు. డెలివరీ బాయ్ కరెక్ట్గానే చెప్పాడు. వీడే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. పూర్వి, పాస్ చేయి. జూమ్ చేయి. బైక్ నెంబర్ తెలిసిందిగా, ఎవరో కనిపెడదాం. నేను కాసేపు టీవీ చూసుకొని వస్తాను. ఎందుకు పారిపోతున్నావు? లేదు సార్, నేనొచ్చి భయపడ్డాను. నేనేం చేయలేదు సార్. నువ్వేదో చేసావని నేను చెప్పలేదు కదా. అరే సార్, నేనేం చేయలేదు సార్. నువ్వు నిరపరాధి అయితే మమ్మల్ని చూసేందుకు పారిపోతున్నావు? లేదు, నేనొచ్చి ఊరికే. ఇలా చూడు, చెక్ పోస్ట్ లో ఆఫీసర్ లాగా వేషం వేసుకుని ఆ ట్రక్కు సంబంధించి బ్రేక్ తర్వాత యాక్సిలేటర్లో నువ్వు ఏదో ఒక తప్పు చేశావు. సార్ నాకు ఇదంతా తెలియదు సార్. సార్, వీడి బ్రేకు స్టీరింగ్ ని మనం స్పాయిల్ చేద్దాం సార్. ఆ తర్వాత నాటకాల్ని మానేసుకుంటాడు సార్. వద్దు సార్. మర్యాదగా చెప్పు. నాకు తెలియదు సార్. ఆ ట్రక్లో అలా జరుగుతుందని తెలీదు. అది కాకుండా ఆ డ్రగ్ వల్ల ఒకడు ప్రాణం పోతుందని నాకు తెలీదు. ఆ ఐస్ క్రీమ్ బాక్స్ని నీ దగ్గర డెలివరీ బాయ్ ఇచ్చాడు కదా, ఆ బాక్స్ను నువ్వు ఏం చేశావు? సార్, నేను ఐస్ క్రీమ్ బాక్స్ ని డెలివరీ మాత్రమే చేశాను. ఎవరు చేయమంటే చేశావు? ఎవరు నీకు ఇటువంటి పని చేయమని చెప్పారు? సార్, అదేంటంటే ఒక లేడీ. అమ్మాయా? అవును సార్. నువ్వు అమ్మాయిని ఎక్కడ చూసావు? సార్, ఒక బస్ స్టాప్ లో అక్కడే వచ్చింది. అది కాకుండా సార్, ఇదంతా నేను డబ్బు కోసమే చేశాను సార్. ఆ వ్యక్తి పేరు కూడా నీకు తెలియదని చెప్తావరా? అస్సలు మొహం కూడా నువ్వు చూసుండవు కదా. లేదు సార్, పేరు నాకు తెలీదు. తను వచ్చేటప్పుడు తను ఫేస్ మాస్క్ వేసుకుంది. వాళ్ళు నిన్ను కాంటాక్ట్ ఎలా చేశారు? సార్, తనే నాకు కాల్ చేసింది. సచిన్, ఆ మొబైల్ ఫోన్ చెక్ చేయి. చూడు, కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. ఫోన్ ఇవ్వరా. సార్, ఇదే తన నంబర్. చెప్పు. ఏ బస్ స్టాప్ లో కలిశారు? అది సార్, యారీ రోడ్ బస్ స్టాప్. యారీ రోడ్. సార్, యారీ రోడ్కి నుంచి 20 కిలోమీటర్స్. పర్వాలేదు సచిన్, మనమే అక్కడికి వెళదాం. 20 కిలోమీటర్లే కదా, మనమే అక్కడికి వెళదాం.
అక్కడికి వెళితే ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది. సార్ వీణ్ణేం చేద్దాం సార్? జైలుకి పంపిద్దామా? అటువంటివన్నీ వద్దు జయవంతి. వీణ్ణి లోపలికి పంపించే ప్రయోజనం లేదు. వీడు ఎందుకు పనికిరాని వాడు, అంతే కదా. పోరా. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎందుకు నవ్వుతున్నాడు? ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏం చేసేది, ఈరోజు ముగ్గురు సిఐడి ఆఫీసర్ని మోసం చేసి వచ్చాను. నా మాటని పూర్తిగా నమ్మేశారు వాళ్ళు. ఏం జరిగిందో చెప్పు. అదా, సిఐడి దగ్గర నేను ఇరుక్కున్నాను. ఈరోజు నేను చచ్చాను అనుకున్నాను. తర్వాత నేను వాళ్ళకి ఒక కథ చెప్పాను. కథ సూపర్గా ఉంది. ఆ కథ విని సిఐడి వాళ్ళు తిన్నగా యారీ రోడ్ బస్ స్టాప్ వెళ్ళిపోయారు. అబద్ధమైన కథ. బాగా నవ్వు వస్తుందా? లోపలికి పోరా, మేము కూడా నీకు కథ చెప్తాం. ఎలా ఈ సిఐడి వాళ్ళు టామ్ని మోసం చేయాలని చెప్పారు? నీ మొబైల్ నుండి నా నంబర్కి ఫోన్ చేశాను, అంతే. ఇలాగే నీ నంబర్ మేము కనిపెట్టాం. నిన్ను మేము కంటిన్యూగా ట్రాక్ చేసి నీ చోటికే మేము వచ్చాంరా, మిమ్మల్ని ఊరేగింపుగా తీసుకెళ్ళటానికి. దయా, ఏదో ఒక బిడ్డ సౌండ్ వినపడుతుంది, కింద ఉందనుకుంటా. సార్, నువ్వే కాజల్వా? భయపడకమ్మా. పద. ఇప్పుడు చెప్పరా, యూఎస్బి డ్రైవ్ ఎక్కడుంది? సార్ అదంతా నాకు తెలియదు. చెప్పు. నాకు తెలియదు సార్, నిజంగా. ఆ యూఎస్బి ఈయన దగ్గర కాదు, వేరే ఎవరి దగ్గర ఉంది. వేరే ఎక్కడుంది? ఎవరి దగ్గరమ్మా ఉంది? వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను. వాళ్ళు గుజరాత్ వెళ్తున్నారు, అక్కడి నుంచి బోర్డర్ క్రాస్ చేస్తున్నారు. గుజరాత్? అప్పుడు దయా, వాళ్ళని వెంటనే ఆపాలి. దయా, నువ్వు గుజరాత్కి వెళ్ళి తీరాలి. హలో నిఖిల్, నువ్వు అస్సలు కళ్ళు మూయకూడదు. సరే సార్. బార్డర్కి 2 వైపులా మాత్రమే దారుంది. అందులో ఏదో ఒక దాంట్లో వాడు వస్తున్నాడు. ఓకే సార్, ఓకే. మేము అలర్ట్గా ఉన్నాం. అంతేకాదు గ్రీన్ కలర్ ఓపెన్ జీప్ అని చెప్పారు. నిఖిల్, వాళ్ళు గ్రీన్ కలర్ జీప్లో ఉన్నారు. గ్రీన్ కలర్. పచ్చ కలరా? నువ్వు ఎక్కడ చూసినా వాళ్ళని అక్కడే ఆపే. ఓకే సార్. వాళ్ళు పచ్చ కలర్ జీప్లో బార్డర్ వైపు వెళ్తున్నారు. బార్డర్ క్రాస్ చేయాలా? అవును సార్. గ్రీన్ కలర్ జీప్.
ఒక్క నిమిషం అలా చూడు, ఎదురుగుండా జీప్ కనిపిస్తుంది. అదే అనుకుంటాను. అవును సార్, అలాగే అనిపిస్తుంది. ఏయ్ ఆగండి, ఇలా చూడండి, మేము సిఐడీస్, మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఏ సిఐడి వెనకాల వస్తున్నారు, ఏం చేద్దాం? రెడీగా ఉండు, దగ్గరకు వస్తే లేపేసాయి. సార్ మా ముందే వెళ్తున్నారు. గ్రేట్, వాళ్ళని అక్కడే ఆపే. జీప్ని చూసారంట. సరే సార్, మేము ఫాలో చేస్తాం. ఏయ్, బండి ఆపండి, మేము సిఐడీస్. బండి ఆపమన్నానా? ఒక్క నిమిషం. నిఖిల్ బా దగ్గరికి వచ్చేసారు, కాస్త ఫాస్ట్గా వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి. ఇలా చూడండి, మీరు తప్పు చేస్తున్నారు, చెప్పేది వినండి. ఫైర్ చేస్తున్నారు సార్. పెద్ద తప్పు చేస్తున్నారు, సరెండర్ అయిపోండి. ఫాలో అవ్వు. నిఖిల్, వెంటనే అభిజిత్కి ఫోన్ చేయి, ఫాస్ట్. ఇప్పుడు బండి బాగా ఇరుక్కుంది. సార్ మేము వాళ్ళని ఫాలో చేశాం, కానీ బండి ఇరుక్కుపోయింది. ఓ నో. సార్ మేము ఫాలో అవుతున్నామని వాళ్ళకి తెలిసిపోయింది. అవును సార్. ఓకే సార్. సరే, మేము చూసుకుంటాం. ఓకే సార్. సరే సరే సార్. ఏమైంది? వీళ్ళ బండి ఎక్కడో ఇరుక్కుందంట, అందువల్ల వాళ్ళు తప్పించుకున్నారు. ఏం చేద్దాం? ఒక్క దారి మాత్రమే ఉంది. ఇప్పుడు బండి తిప్పు. అరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది ఫ్లయింగ్ క్లబ్. ఇక్కడ ప్లేన్ కూడా నుంచుంచాడు. ప్లేన్? అవును, కొద్ది రోజుల క్రితం నువ్వు ప్లేన్ డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా, నువ్వు దాన్ని డ్రైవ్ చేయగలవా ఇప్పుడు? ట్రై చేసి చూద్దాం. అయితే కానివ్వు, పదా. బలంగా నెట్టు నిఖిల్. డ్రైవింగ్ వచ్చు కదా? నాకు తెలుసు, నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అదే చూస్తున్నాను కదా, ఆగు ఒక్క నిమిషం. భయపడకు. కమ్ ఆన్, లెట్స్ ఫ్లై, టేక్ ఆఫ్. సరే, ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? స్టార్ట్. అరే అభిజిత్, ఎక్కడికి వెళ్తోంది? అరే ఆగు, అదే నేను ట్రై చేస్తున్నాను కదా. అభిజిత్, ఏం చేస్తున్నావు? దయచేసి నీకు ఆగరా. డ్రైవింగ్ వచ్చు కదా? ఏదో ఒకటి చేసి చెప్పు. ఎగిరేలా చేస్తానే, ఆగు. అభిజిత్, ఆటలాడకో, జాగ్రత్త. నువ్వేం దిగులు పడుకో, అంతా నేను చూసుకుంటాను, ఓకేనా? అరే ఇదొకటి కంట్రోల్లోకి రావట్లేదు. అసలు సమస్య ఏంటంటే నేను ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యాను. ఇదొకట అయిపోయాం. ఇదేంటి కింద తిరుగుతుంది, జాగ్రత్త పైకి అభిజిత్. వెళ్ళట్లేదేంటి? అరే ఇప్పుడే గుర్తొచ్చింది, ఇదిగో ఇది నొక్కాలి. ఇప్పుడు ఎలా పైకి వెళ్తుందో చూడు.
చూసావుగా? అభిజిత్ జాగ్రత్త. ఏదేమైనా సరే జీప్ వాటర్ దాటి అస్సలు వెళ్ళకూడదు. అరే, ఏంటి? అభిజిత్, ఒక్క అక్కడ నిమిషం. చూడు, సచిన్, నిఖిల్. ఇటువైపు. జీప్ ఇక్కడే ఉంటుంది. అటు వెళ్తున్నారు. జీప్ అటు వెళ్తోంది. అభిజిత్, డౌన్ చేయి, డౌన్ చేయి. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? పైకి పైకి పైకి. జాగ్రత్త, జాగ్రత్త. సరే, మనం పని చేద్దాం. జీప్ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుందాం. కాస్త అభిజిత్ జాగ్రత్త. కిందకు వెళ్ళు, కిందకు వెళ్ళు. ఓకే. పైకి వెళ్ళు. ఈరోజు వీళ్ళని ఊరికే వదలకూడదు. హే దయ్యా, మళ్ళీ ట్రై చేసి చూస్తాను. జగన్, అసలు నీకు సిగ్గు లేదా జగన్? నీ కుటుంబంలోనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఏంటి రిచా, డబ్బు కాసపడి నువ్వు వీడితో కలిసిపోయావు కదా? ఆల్రెడీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అయినా ఎందుకు అమిత్ని డబ్బడికి బెదిరించావు? ఎందుకు ఈ పని చేశావు? ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ని ముందే శత్రువుకి అమ్మేశాను. నాకు తెలిసిపోయింది గవర్నమెంట్ ఎలాగైనా కనిపెట్టేస్తారని. అందువల్ల నువ్వు కిడ్నాపింగ్ డ్రామా చేశావు. అప్పుడే కదా అమిత్ తిరుక్కుంటాడు. అవును. గవర్నమెంట్ ఏ రోజు అమిత్ని ఎంక్వైరీ చేస్తారో ఆ రోజే అమిత్ తన బిడ్డని కాపాడడం కోసం సీక్రెట్స్ని అమ్మేస్తుంటాడు అనుకుంటారు కదా? అమిత్ని ప్లాన్ చేసి చంపేశావు. అప్పుడే ఎవరికి ఏమీ తెలీదు, నీకు పని సులభం అవుతుందని. కానీ వీడి గురించి నిజం బయటపడుతుందన్న విషయం తెలియగానే దేశం వదిలి పారిపోవాలనుకున్నాడు. చేసిన తప్పుల నుంచి నువ్వు ఎంత దూరం పారిపోతావు? నీకోసం ఉరి శిక్ష అక్కడ వేచి ఉంది.